శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా మొదలయ్యి 3 అవుతున్నా కూడా ఒక సాంగ్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా షూటింగ్ నుంచి అప్పుడప్పుడు వస్తున్న లీక్స్ తప్ప సినిమాలో ఎవరు ఫస్ట్ లుక్ రాలేదు. అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని నిరాశ చెందుతున్నారు. ఇక గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దిల్ రాజు. గేమ్ చేంజర్ సినిమాలో అంజలి కూడా నటిస్తోంది అని తెలిసిందే. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలలో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ సరసన కనిపిస్తోందని అర్థమవుతోంది. తాజాగా అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడింది. గేమ్ చేంజర్ సినిమా గురించి అంజలి మాట్లాడుతూ ఇంకా షూటింగ్ కొంచెం ఉంది, త్వరలోనే రిలీజ్ అవుతోంది. ఇక రామ్ చరణ్ తో కలిసి నేను ఫ్లాష్ బ్యాక్ లో కలుస్తున్నాను. ఇక ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా మా ఇద్దరి మధ్య ఉంటుంది. నేను ఇందులో హీరోయిన్ గానే నటిస్తున్నాను, ఈ రోల్ కాదు అని తెలిపింది. ఇంకా ఏదైనా అప్డేట్ ఇవ్వమని మీడియా ప్రతినిధులు అడగ్గా దిల్ రాజు శంకర్ గారు చెప్పకుండా మేము చెప్పకూడదు అని చెప్పేసింది. అలాగే రామ్ చరణ్ ఒక మంచి వ్యక్తి, నటనలో 100% ఇవ్వగలడానికి ట్రై చేస్తాడు అని చరణ్ గురించి చెప్పుకొచ్చింది. దీంతో గేమ్ చేంజర్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని క్లారిటీ అయితే వచ్చింది. గేమ్ చేంజర్ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా కూడా దర్శకుడు భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఇక శంకర్ తాను తెరకెక్కించిన భారతీయుడు సినిమా జూలై 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో శంకర్ తన ఫోకస్ మొత్తం గేమ్ చేంజర్ సినిమాపైనే ఉంచారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు మొదలు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై తమన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో శంకర్ మార్క్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. తమన్ కామెంట్స్ కు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.